4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతాయి. కానీ నేను 3 నెలల్లో మీ ముందు అనర్గళంగా మాట్లాడుతున్నాను. కారణం బికాజ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్, గౌతమ బుద్ధ. ఈ ప్రకృతి నేను బాగా ప్రేమిస్తాను. ఆ ప్రకృతి నాకు ఈ జీవితం ఇచ్చింది. చాలా మంది అనుకుంటారు ఒక ఆయన చేతిలో గద ఉంటది, ఆ గద పట్టుకుంటే గెలుస్తామని. ఇవాళ మాకు గద అవసరమా? అవసరం లేదు. ఒక ఆయన చేతిలో బాణం ఉంటది, ఆ బాణం మనకు అవసరమా? అవసరం లేదు. ఒక ఆయన చేతిలో చక్రం ఉంటది, ఆ చక్రం మనకు అవసరమా? అవసరం లేదు. ఒక ఆయన చేతిలో కర్ర ఉంటది, ఆ కర్ర అవసరమా? అవసరం లేదు. కానీ బాబాసాహెబ్ చేతిలో పుస్తకం ఉంటది, అది మన జీవితాలను మారుస్తుంది. ఇవాళ ఒక మనువాది పార్లమెంటులో అంబేద్కర్ 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 అంటున్నారు. దానికంటే ఏ దేవుడి పేరు జపిస్తే స్వర్గానికి పోతారు అని మాట్లాడాడు. అరే అంబేద్కర్ ఈ దేశానికి ముఖ చిత్రం లాంటి వాడు. అంబేద్కర్ జాతీయ జెండాను సృష్టించిన వాడు. అంబేద్కర్ ధర్మచక్రాన్ని ఇచ్చిన వాడు. అంబేద్కర్ ఈ దేశానికి కర్త, కర్మ, క్రియ, తల్లి, తండ్రి, దైవం అన్ని బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ పేరు లేకుంటే మా జీవితాలు లేవు. అంబేద్కర్ పేరు లేకుంటే ఈ దేశమే లేదు, ఈ పార్లమెంటరీ వ్యవస్థే లేదు. కాబట్టి మేము అంబేద్కర్ని జపిస్తాం, అంబేద్కర్ని పూజిస్తాం, అంబేద్కర్ దారిలో నడుస్తాం. నేను అంటాను, మీరు అనండి, ఎవడాపుతాడో చూద్దాం. అంబేద్కర్ అంబేద్కర్.